హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన 101 షిఫ్ట్స్లో బయాలజీ అనే సెక్షన్లో ప్లాంట్ బయాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం పార్ట్ 3, ఇదే ఫైనల్ పార్ట్ అనమాట. సో ఈ ఫైనల్ పార్ట్లో మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం బయాలజీని పూర్తి చేసుకొని ఆగస్టు 3 కల్లా మనం గ్రూప్ డికి సైన్స్ పరంగా అన్ని విధాలుగా రెడీ అవ్వాలని చెప్పి ఈ సెక్షన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. కాన్సెప్ట్స్ని అక్కడక్కడ నేర్పిస్తున్నవి నేర్చుకుంటూ ఉండండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో లాస్ట్ టైం మనము 7:30 దగ్గర మనం పార్ట్ 2 ఫినిష్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం 7:31 నుంచి మాట్లాడుకుంటూ వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అన్నాడు. శాఖీయ ప్రత్యుత్పత్తికి ఏ పద్ధతులు వాడతాం అన్నాడు. ఫెర్టిలైజేషన్ వాడాం, పొలినేషన్ వాడాం, సీడ్ డిస్పర్సల్ వాడాం. సో ద ఆన్సర్ ఈజ్ కటింగ్ అనమాట. మనం ఎక్కువగా ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్స్లో మనం కటింగ్ అనే పద్ధతిని వాడుతూ ఉంటాం. కటింగ్ని ఎక్కువగా వేటికి వాడుతూ ఉంటాము అంటే రోజ్ అనే ప్లాంట్, షుగర్ కేను, హిబిస్కస్ ఇలాంటి మొక్కలకి మనం కటింగ్, ఓకేనా, అంటు కట్టడం అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కటింగ్ చేసి ఆ కొమ్మని వేరే కొమ్మతో కలిపి పెడుతూ ఉంటాం కదా, అలాంటివి అన్నమాట. సో దీంట్లో మనకి ఒకటి కటింగు, ఇంకోటేమో గ్రాఫ్టింగ్, ఇంకోటేమో లేయరింగ్, ఇంకోటేమో టీఎస్ అంటే టిష్యూ కల్చర్. ఈ 4 కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్ కింద వాడే టెక్నిక్స్ అనమాట. దాంట్లో మనకి కటింగ్ అనే టెక్నిక్ గురించి అడిగాడు. ఓకేనా? కమింగ్ టు ప్రొవైడింగ్ వాటర్ టు ద క్రాప్స్ ఎట్ ఆప్టిమల్ టైమ్స్ డ్యూరింగ్ దేర్ గ్రోత్ సైకిల్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్స్ టు వాట్ అవుట్కమ్ అన్నాడు. సరైన సమయాల్లో ఎంత కావాలో అంత వాటర్ని పొలాలకు ఇవ్వటం వలన, పంట పొలాలకు అందించడం వలన ఏం జరిగిద్ది అన్నాడు. హయ్యర్ ఎక్స్పెక్టెడ్ ఈల్డ్స్ అనమాట. మంచిగా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. జెర్మినేషన్ బాగా జరిగిద్ది, ఫోటోసింథసిస్ బాగా జరిగిద్ది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ బాగా జరిగిద్ది, ఫ్లవరింగ్ బాగా జరిగిద్ది, గ్రెయిన్స్ బాగా వస్తాయి. ఓకేనా? దానివల్ల హయ్యర్ క్రాప్ ఈల్డ్ అనేది మనకు వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, రైట్ స్టేజ్లో మంచిగా ఇవ్వాలి. అందుకే ఇరిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇరిగేషన్ అంటే ప్రొవైడింగ్ వాటర్ టు ద క్రాప్స్ అనమాట. టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ ఉండిద్ది. జాగ్రఫీలో మనకి ఎన్టీపీసీ సెక్షన్లో బాగా అడుగుతూ ఉంటాడు. పైప్ ఇరిగేషను, వెల్ ఇరిగేషను, అలా మన టైప్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్. సో హయ్యర్ ఈల్డ్ రావాలంటే పర్ఫెక్ట్ ఇరిగేషన్ ఉండాలి. నెక్స్ట్, వాట్ డూ ద ఓవరీ అండ్ ఓవ్యూల్ ఫ్రమ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ తర్వాత ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది? ఓవరీ ఫ్రూట్గా మారిద్ది, ఓవ్యూల్ సీడ్గా మారిద్ది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. ఓవరీ ఫ్రూట్ ఓవ్యూల్ సీడ్గా మారిద్ది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. జైగోట్ ఎంబ్రియోగా మారిద్ది, ఓవ్యూల్ సీడ్ అయిద్ది, ఓవరీ ఫ్రూట్ అయిద్ది. మరి ఓవరీ వాల్ ఏమైద్ది? పెరిక్రాప్ అయిద్ది. గుర్తుపెట్టుకోండి. ఓవరీ వాల్ పెరికార్ప్. ఓకేనా? పెరికార్ప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెరిస్టమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లెంత్ వైజ్గా ఉండే మెరిస్టమాటిక్ టిష్యూ ఏంటి అన్నాడు. ఇదిగోండి, ఎపికల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు లెంత్ అనమాట. ఓకేనా? ఇంటర్ క్యాలరీ అంటే నోట్స్ అనమాట, లేటరల్ అంటే విడ్త్ అనమాట, లేదా థిక్నెస్ అనమాట. కాబట్టి లెంత్ వైజ్గా డివైడింగ్ టిష్యూ మనకి ఎక్కడ కనపడుతూ ఉండిద్ది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది షూట్స్, రూట్స్. ఓకేనా? సో కాండాలు, అదేవిధంగా రూట్ పార్ట్స్ ఒక అంచున మనకి ఎపికల్ మెరిస్టమ్ కనబడుతూ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెంత్ అనేది ఒక మొక్కకి ప్రైమరీ గ్రోత్ అనమాట. ఓకేనా? ఈ లేటరల్ మెరిస్టంలో మనం మాట్లాడుకున్నాము థిక్నెస్ అనేది, ఇది సెకండరీ గ్రోత్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్
గేమెట్స్ విత్ ఇన్ ద ఓవ్యూల్ అన్నాడు. మేలు ఫీమేల్ ఈ రెండు కలుసుకోవడాన్ని ఏమంటారు అన్నాడు. ఫెర్టిలైజేషన్ అంటారు. ఫ్యూజన్, ఫెర్టిలైజేషన్ రెండు ఒకటే వస్తాయి అన్నమాట. పోలింగ్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మాలో జర్మినేట్ అవుతాయి. దేని గుండా వెళ్ళిపోయి? పోలిన్ ట్యూబ్ గుండా వెళ్ళిపోయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ కూడా చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు పొలినేషన్ వస్తుంది, పొలినేషన్ తర్వాత పోలిన్ ట్యూబ్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది, తర్వాత సీడ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఆ తర్వాత ఫ్రూట్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఫెర్టిలైజేషన్, ఎంబ్రియో ఫార్మేషన్, సీడ్ ఫార్మేషన్, ఫ్రూట్ ఫార్మేషన్, ఈ ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ప్యారెన్కైమా? ప్యారెన్కైమా టిష్యూ ఏ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. ప్యారెన్కైమా గురించి చెప్పండి అన్నాడు. ఏంటది? అవి డెడ్ సెల్స్ని కలిగి ఉండిద్ది అన్నాడు. కాదు. టైట్లీ ప్యాక్ అన్నాడు. నో స్పేస్ అన్నాడు. తప్పు. కాంప్లెక్స్ టిష్యూ అన్నాడు. తప్పు. ఓకేనా. వాస్కులర్ బండిల్స్ ఉండే కాంప్లెక్స్ టిష్యూ అన్నాడు. అది తప్పు అనమాట. సో ఇది ప్యారెన్కైమా ఈజ్ మేడప్ ఆఫ్ లివింగ్ లూజ్లీ అరేంజ్డ్ సెల్స్ విత్ థిన్ వాల్స్. స్టోర్ ఫుడ్, స్టోరేజ్ కోసం ముఖ్యంగా వాడతామనే పదం వాడుకున్నాం. స్పేస్ ఎక్కువ ఉండిద్ది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరగాలి కాబట్టి అని మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ లోపల జరిగేది క్లోరెన్కైమా. ఈ లోపల క్లోరెన్కైమా ఉండిద్ది, అక్కడ మనకి ఫోటోసిన్సిస్ జరిగిద్ది. ఇక్కడ లోపల ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి సపరేట్గా, వాటిలో ఎయిరెన్కైమా ఉండిద్ది. ఇవన్నీ మనం మాట్లాడుకుని ఉన్నాం. ఓకేనా. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిక్వెన్స్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ? ఓకేనా. న్యూట్రియంట్స్, పోషకాలు సరిగ్గా ప్లాంట్లో అందకపోతే ఏం జరిగింది? కన్సిక్వెన్స్ కానిది ఏంటి అన్నాడు. పూర్ గ్రోత్, సరిగ్గా పెరగవు. లో ఈల్డ్, పంట దిగుబడి తక్కువ ఉండిద్ది. కరెక్టే. ఇది రాంగ్ అనమాట. ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ టు డిసీజెస్ అన్నాడు. ఇది తప్పు. సామాన్యంగా న్యూట్రియంట్స్ బాగా తగ్గిపోతే ఈ తెగుళ్ళు తొందరగా వచ్చే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ ఎలా పెరిగిద్ది? రెసిస్టెన్స్ తగ్గిపోయిద్ది అనమాట. ఓకేనా. మనం కూడా పోషకాలు సరిగ్గా తీసుకోకపోతే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయినట్టు అక్కడ రెసిస్టెన్స్ తగ్గిపోయిద్ది. కానీ వాడు ఇంక్రీజ్డ్ అన్నాడు. తప్పు. సి ఇస్ ద రాంగ్ వన్ అనమాట. ఓకేనమ్మా. సింపుల్గా ఆన్సర్ చేయడం అలాగా పదాలను పట్టుకున్న విషయాన్ని చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏ స్టూడెంట్ సేస్ ప్లాంట్స్ డోంట్ హ్యావ్ నర్వస్ సిస్టమ్, దే కెన్ నాట్ రెస్పాండ్ టు ఎనీథింగ్. వాట్ వుడ్ బి ద సైంటిఫిక్ రెస్పాన్స్ అన్నాడు. ఒక పిల్లవాడు తెలియకుండా ప్లాంట్స్ నర్వస్ సిస్టమ్ లేదు కదా, మరి అవి ఎలా మూవ్ అవుతున్నాయి అన్నాడు. ఎలా మూవ్ అవుతున్నాయి అనగానే అప్పుడు మనం ఆ వ్యక్తికి ఏం చెప్పాలి? ప్లాంట్స్ రెస్పాండ్ యూజింగ్ హార్మోనల్, ఎలక్ట్రికల్, కెమికల్ సిగ్నల్స్. ప్లాంట్లో హార్మోన్స్ ఉన్నాయి. ఆక్సిన్, జిబ్బరెల్లిన్, ఇథిలిన్, అబ్సిసిక్ యాసిడ్, ఇలాంటి కొన్ని హార్మోన్స్ వల్ల ప్లాంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. రెండోది, వాటి మధ్య ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇథిలిన్ తీసుకోండి. అదేంటి? ఫ్రూట్స్ రైపెనింగ్ అవ్వాలన్నా, లీవ్స్ డ్రాప్ అవ్వాలన్నా, రాలిపోవాలన్నా అలాంటి కెమికల్ సిగ్నల్ అనేది ప్లాంట్ లోపల పనిచేస్తుంది. కాబట్టి ఈ కారణాల వలన ప్లాంట్కి నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, నర్వ్స్, మజిల్స్ లేకపోయినా పనిచేస్తున్నాయి అన్నమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్గా సన్ఫ్లవర్ చెప్పాను, మిమోసా ప్యూడికా చెప్పాను, రూట్స్ అనేవి వాటర్ వైపు తిరిగి పెరుగుతుంటాయి. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. వాటి మీద సెపరేట్ వీడియోని చేశాను, తెలుగు అండ్ ఇంగ్లీష్లో చేశాను. చాలామంది పిల్లలు నేను టైం ఉంటే రెండిట్లోనూ చేస్తాను, టైం లేదు కాబట్టి ఇంగ్లీష్లో ఇలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, పాసిబుల్ అయితే తెలుగులో చెబుతాను. కానీ చాలామంది పిల్లలు అడిగిన ప్రశ్నే అడుగుతున్నారు, దానికి నా సమాధానం ఒకటే ఉండిద్ది, టైం లేదు కాబట్టి నేను తెలుగులో చెప్పట్లేదు. ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కన్వర్ట్ చేసి తెలుగులో మార్చి చెప్పడానికి టైం తీసుకునిద్ది, అంత టైం మన దగ్గర లేదు. అందుకే తెలుగులో చెబుతాను, కాస్త దిగి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, క్వశ్చన్ ఎలా ఉంటాయో చూడండి అని ఫస్ట్ వీడియో నుంచి బతిమాలుతున్నా మీరు పాడిన పాటే పాడుతూ ఉంటే మీరే నష్టపోతారు. ఇది నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. కొన్ని సమయాల్లో మనకి పాసిబిలిటీ లేనప్పుడు ఎలా దొరుకుతుందో అలా నేర్చుకోవాలి. కోర్స్ నేను చాలా వరకు తెలుగులో చెప్పుకుంటూ వచ్చా అన్ని, టైం లేదు కదా అర్థం చేసుకోండి అంటే చాలామంది పిల్లలు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని చూసి నేను బాధపడాలి, నేనేం చేయగలను చెప్పండి. కాబట్టి నేను తెలుగులో చెబుతున్నప్పుడు అర్థం చేసుకోండి. ఓకేనా. ఆ పదాలు కాస్త నెట్లో కొట్టుకోండి, మీకు అర్థమవుతాయి.
ఓకేనా, నేను మోస్ట్లీ తెలుగు పదాలు వాడతాను, ట్రై చేస్తాను. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఇన్సెక్ట్స్ సక్ ద శాప్ ఫ్రమ్ ద లీవ్స్ ఆఫ్ ది కార్ప్ ప్లాంట్స్ అన్నాడు. ఇదిగోండి ఈ క్వశ్చన్ చూడండి, తెలుగు ఇంగ్లీష్లో ఇబ్బందిగా ఉంది. ఇన్సెక్ట్స్ కీటకాలు, సక్ ద శాప్ ఫ్రమ్ ద లీవ్స్ అన్నాడు. ఆకుల నుంచి, ఆకుల లోపల కణాలు ఉంటాయి కదా, ఆ కణ రసాన్ని సక్ అంటే పీల్చివేస్తున్నాయి అన్నమాట. శాప్ ఫ్రమ్ ద లీవ్స్ అంటే అది అర్థం. సో కొన్ని కీటకాలు ఆకుల్లో నుంచి ఏం చేస్తున్నాయి, కణరసాన్ని పీల్చివేసుకుంటున్నాయి. దానివల్ల ఏమవుతాయి, ప్లాంట్స్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అయ్యింది, ప్లాంట్ దెబ్బతినిద్ది అనమాట. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, న్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి, లీవ్స్ అన్ని కర్లింగ్ అయిపోతూ ఉంటాయి, ఎల్లోగా మారిపోతూ ఉంటాయి, చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సక్ ద శాప్ అంటే కణరసాన్ని పీల్చుకోవటం. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. సెక్షువల్ రీప్రొడక్షన్ సంబంధించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. చూద్దాం. పోలన్ గ్రెయిన్స్ డైరెక్ట్లీ ట్రావెల్స్ ఇన్ ద ఓవరీ. ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే రాంగ్. ఎలా సార్, చూడండి, పోలన్ గ్రెయిన్స్ అనేవి ఓవరీ దగ్గరికి వెళ్ళాలి, కానీ మధ్యలో దేని గుండా వెళ్తాయి, పోలన్ ట్యూబ్ గుండా వెళ్తాయి. వయా పోలన్ ట్యూబ్ వెళ్ళాలి, కానీ వాడు ఏమన్నాడు, డైరెక్ట్లీ అన్నాడు. ఈ పదం రాంగ్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఓకేనా, పోలన్ గ్రెయిన్స్ డైరెక్ట్లీ వెళ్తాయి అనే పదం తప్పు. ఇన్సైడ్ ద పోలన్ ట్యూబ్ గుండా వెళ్తాయి. మిగతా అన్ని చూడండి. ఫీమేల్ జెర్మ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఓవరీ, కరెక్టే. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఈజ్ అచీవ్డ్ బై డిఫరెంట్ ఏజెంట్స్. ఎయిర్, వాటరు, కీటకాలు, తేనెటీగలు, ఎన్నో జీవులు ఈ మొక్కలోని మేల్ పార్ట్ నుంచి ఆ మొక్కలోని ఫీమేల్ పార్ట్కి పోలన్ గ్రెయిన్స్ని తీసుకెళ్తాయి, కరెక్టే. పోలన్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్టేమన్ టు స్టిగ్మా, అన్నీ కరెక్టే, ఏ తప్ప. తర్వాత, వాట్ అకర్స్ వెన్ ఎ డిటాచ్డ్ లీఫ్ ఆఫ్ బ్రయోఫిల్లం కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మాయిస్ట్ సాయిల్ అన్నాడు. బ్రయోఫిల్లం నుంచి డిటాచ్ అయిన ఒక లీఫ్ అనేది తేమగా ఉన్న సాయిల్తో టచ్ అయినప్పుడు, ఇంటరాక్షన్ జరిగినప్పుడు, కాంటాక్ట్ అయినప్పుడు ఏమైంది అన్నాడు. ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ ప్లాంట్లెట్స్ ఫ్రమ్ ద నాచెస్ ఆఫ్ ది లీఫ్ మార్జిన్ అనమాట. ఆ లీఫ్ మార్జిన్ అంచున మనకి బడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మాయిస్ట్ సాయిల్ వాటికి తగిలిద్దో ఆ టైనీ బడ్స్ అనేవి ఏమవుతాయి, అక్కడ పడిపోయి బడ్ రూట్ లాగా డెవలప్ అయింది అనమాట. సో ఆకు అంచు నుండి ఈ బడ్స్ అనేవి ఎప్పుడైతే ఆ మాయిస్ట్ సాయిల్కి తగులుతాయో బడ్ డెవలప్మెంట్స్ రూట్స్ అనమాట, షూట్ ఎమర్జ్ అయింది, ఇండిపెండెంట్ ప్లాంట్లెట్స్గా తయారవుతాయి అన్నమాట. ఇక స్వతంత్ర మొక్కలుగా తయారవుతూ ఉంటాయి. ఓకేనా, క్లోరోఫిల్ని లాస్ అయ్యిద్ది అనే పదం తప్పు. అబ్జార్బ్స్ వాటర్, గ్రోస్ లార్జర్ తప్పు. డీకంపోజిస్ అనే పదం తప్పు అన్నమాట. తర్వాత, మెరిస్టమాటిక్ టిష్యూస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఓన్లీ స్పెసిఫిక్ రీజియన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పొజిషన్ విచ్ ఈస్ నాట్ ఏ మెరిస్టమాటిక్ టిష్యూ టైప్ అన్నాడు. మెరిస్టమాటిక్ టిష్యూ టైప్ కానిదేంటి అన్నాడు. ఎపికల్, ఇంటర్కాలరీ, లేటరల్ ఈ మూడు కూడా మెరిస్టమాటిక్ అనమాట. సో ఆన్సర్ ఏంటి, బేజల్ అనేది కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, బేజల్ ఈజ్ నాట్ మెరిస్టమాటిక్ టిష్యూ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్లాంట్స్ అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఏం జరిగింది అన్నాడు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఎప్పుడు కూడా ఒక పేరెంటే ఉంటాడు, ఓన్లీ వన్ పేరెంట్. ఓకేనా, సెక్షువల్లో మేల్ ఫీమేల్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. ఇక్కడ నో గేమెట్స్, నో అనే పదం, నో గేమెట్స్ ఉండవు. గేమెట్స్ అంటే రీప్రొడక్టివ్ సెల్స్ అనమాట. నో ఫెర్టిలైజేషన్, ఫలదీకరణం ఉండదు. ఓకేనా, ఆఫ్ స్ప్రింగ్స్ ఎలా ఉంటాయి, క్లోన్స్గా ఉంటాయి. తల్లి మొక్కని పోలి పిల్ల మొక్క ఉండిద్ది. సో ఇది నో, ఇది ఎస్ అనమాట. నెక్స్ట్, విచ్ డస్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అక్కర్ ఓన్లీ ఎట్ స్పెసిఫిక్ రీజియన్స్. ఓన్లీ స్పెసిఫిక్ రీజియన్స్లో మాత్రమే ఒక ప్లాంట్ ఎందుకు గ్రోత్ అవుతుంది. గ్రోత్ అనేది ఒక ప్లాంట్లో ఎందుకు ఓన్లీ కొన్ని పలానా ప్రాంతాలకు సంబంధించే ఉంది అన్నాడు. బికాజ్ ఆల్ ప్లాంట్ టిష్యూస్ కెన్ డివైడ్, తప్పు. ప్లాంట్ సెల్ స్టాప్ గ్రోతింగ్ ఆఫ్టర్ మెచ్యూరిటీ తప్పు. బికాజ్ పర్మనెంట్ టిష్యూ తప్పు. ఇది కరెక్ట్ అనమాట. బికాజ్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఆర్ లొకేటెడ్
ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ రీజియన్స్. మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే డివైడింగ్ టిష్యూస్. డివైడింగ్ టిష్యూస్ ఏ ఏ ప్రాంతంలో స్పెసిఫిక్ రీజియన్స్లో ఉన్నాయో అక్కడ మాత్రమే కణ విభజన జరిగి గ్రోత్ అనేది పెరుగుతుంది. ఓకేనమ్మా. తర్వాత ఏ బొటానిస్ట్ అబ్జర్వ్స్ ఏ ప్లాంట్ ఎగ్జిబిటింగ్ ర్యాపిడ్ గ్రోత్ at its shoot tip. Which type of plant tissue is most likely responsible for growth అన్నాడు. ఒక అబ్జర్వ్ చేస్తున్న బొటానిస్ట్ ప్లాంట్ని చూడంగానే ర్యాపిడ్ గ్రోత్ కనపడుతుంది. ఎక్కడ? షూట్ ఆఫ్ ది టిప్ అనమాట. టిప్ ఆఫ్ ది షూట్ అంటే కాండం అంచున బాగా పెరుగుతూ వెళ్తుంది. అంచుల్లో ఉండే టిష్యూ ఏముంటానికి అవకాశం ఉంది? ఇదిగోండి, ఎపికల్ మెరిస్టమ్. ఓకేనా. ఇది మనకి టిప్ ఆఫ్ ది రూట్, టిప్ ఆఫ్ ది షూట్ ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి అక్కడ గ్రోత్ మనకు బాగా కనపడుతుంది అంటే అక్కడ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ ఉందని అర్థం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచింగ్ ఇచ్చాడు, జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. ముందు నాకు వచ్చినవి పెట్టుకుంటాను. స్టిగ్మా అనేది మనకి లేడీస్ పార్ట్లో ఉండిద్ది. సో ఆర్కి 4 ఇక్కడ ఉంది, ఆర్కి 4 ఇక్కడ ఉంది. ఇది కాదు. తర్వాత పోలింగ్ గ్రెయిన్ ఇంటిది మేల్ పార్ట్ అనమాట. అంటే ఎస్కి 3 ఇక్కడ ఉంది, ఎస్కి 3 ఇక్కడ లేదు. సో నా ఆన్సర్ అనేది బి ఆప్షన్. ఇలా చక్కగా ఆన్సర్ చేసుకోవాలి. తెలిసినవి పట్టుకుంటే మిగతావి మనం పెట్టచ్చు. సెపల్స్, పెటల్స్ వీటిని యాక్సరీ పార్ట్ అంటారు, అనుబంధ భాగాలు. ఒక మొక్కలో, ఫ్లవర్లో మనకి సెపల్స్, పెటల్స్ ఉంటాయి. దీన్ని రక్షణ పత్రావళి అంటారు, దీన్ని ఆకర్షణ పత్రావళి అంటారు. పెటల్స్నేమో ఆకర్షణ పత్రావళి, సెపల్స్నేమో రక్షణ పత్రావళి అంటారు. స్టేమెన్, పిస్టల్ రెండు కూడా రీప్రొడక్టివ్ పార్ట్స్ అనమాట. సో క్యూకి 1, పీకి 2. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. తర్వాత వాట్ డస్ ద సీడ్ కంటైన్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది న్యూ ప్లాంట్ అన్నాడు. సామాన్యంగా సీడ్ నుంచే ఒక న్యూ ప్లాంట్ వచ్చింది. సీడ్లో ఏముండటం వల్ల గ్రోత్ ఆఫ్ ది న్యూ ప్లాంట్కి సహాయపడుతుంది అన్నాడు. సో ఎంబ్రియో ఇస్ ద మెయిన్ పార్ట్. సీడ్లో మనకి ఎంబ్రియో ఉంటుంది, ఎండోస్పర్మ్ ఉంటుంది, సీడ్ కోట్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎంబ్రియోలో ఏముండిద్ది? మనకి రాడికల్ ఉండిద్ది. ఇక్కడ నుంచే రూట్ డెవలప్ అయింది, ఒక బేబీ ప్లాంట్ అనమాట. రాడికల్ నుంచి రూట్ వచ్చింది. నెక్స్ట్ పుల్మ్యూల్ నుంచి షూట్ అనమాట. సో ఒక విత్తనం నుంచి కిందకి వేర్లు, పైకి కాండానికి సంబంధించినవి, ఆకులకు సంబంధించినవి. సో కింద రాడికల్ నుంచి రూటు, పైకి పుల్మ్యూల్ నుంచి షూట్ రావాలన్నమాట. మరి ఎండోస్పర్మ్ ఎందుకు? ఎండోస్పర్మ్ ఎనర్జీ ప్రొవైడ్ చేసింది అనమాట. ఎండోస్పర్మ్ లేదా కార్డిలిడన్స్ అనొచ్చు. అది సీడ్ తనంతట తానే, ఎంబ్రియో తనంతట తానే ఆహారాన్ని తయారు చేసుకోలేదు కాబట్టి ఎండోస్పర్మ్ ఎంబ్రియోకి ఎనర్జీని ఇస్తుంది. సీడ్ కోట్ ఎందుకు? సేఫ్టీ అనమాట. సీడ్ కోట్ అనేది సీడ్కి సేఫ్టీగా పనిచేస్తూ బయట నుంచి ఏమీ రాకుండా కాపాడుతూ ఉంటాయి. సో ఒక సీడు ఒక మంచి మొక్కగా, ఒక విత్తనం నుంచి ఒక మొలక అభివృద్ధి పొంది రావాలంటే ఎంబ్రియో, ఎండోస్పెర్మ్, సీడ్ కోట్ ఈ 3 ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు గ్రోత్కి ఏది కావాలి అన్నాడు? ఎంబ్రియోకి ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? ఎండోస్పెర్మ్. ఎంబ్రియోని కాపాడేది ఎవరు? సీడ్ కోట్. అలా అడిగిన ప్రశ్నకి వేరువేరుగా ఆన్సర్లు చెప్పగలగాలి. ఓకేనమ్మా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నీడ్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్కి ఏం కావాలి అన్నాడు? ఐడెంటికల్ క్లోన్స్ కాదు. ఇదిగోండి, ఇది కరెక్ట్ ఆన్సర్. టు ఇంక్రీజ్ జెనెటిక్ వేరియేషన్ ఫర్ బెటర్ అడాప్టేషన్. జెనెటిక్ పరంగా ఎన్నో వైవిధ్యాలు రావాలి. సెక్షువల్ రీప్రొడక్షన్లో మేలు, ఫీమేల్ ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళలో కొన్ని లక్షణాలతో కొత్త బిడ్డ వస్తాడు. ఆ వ్యక్తి మళ్ళీ రేపు పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలతో కొత్త వ్యక్తి. అలా కొత్త లక్షణాలు అడాప్ట్ అవుతూ జీవ అభివృద్ధి జరుగుతూ ఉండిద్ది. మనుషుల వంశావళి అభివృద్ధి జరుగుతూ ఉండిద్ది అనమాట. అలా ఒకరి నుంచి ఇంకొకరికి వంశాంకురం వృద్ధి పొందుతూ ఉండిద్ది. ఇదంతా మనకి సెక్షువల్గా జరిగిద్ది. అసెక్షువల్లో కష్టం, ఎందుకంటే అక్కడ క్లోన్స్ వస్తాయి అన్నమాట. ఇక వేరియేషన్ ఏముండదు.
క్లోన్స్ అంటే నో వేరియేషన్. సో నో వేరియేషన్ ఇన్ అసెక్షువల్ రీప్రొడక్షన్. కానీ ఇక్కడ మాత్రం చక్కగా జెనెటిక్ వేరియేషన్, జన్యు వైవిధ్యం చాలా బాగా కనపడుతూ ఉండిద్ది. తర్వాత ఇన్ స్పైరోగైరా ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ ఏ కంప్లీట్ ఇండివిడ్యువల్. ఒక స్పైరోగైరా అనే దాంట్లో ఆ జీవి విడిపోయి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా మారిపోయి ప్రతి ఫ్రాగ్మెంట్ ఒక ఇండివిడ్యువల్ పర్సన్, ఒక ప్లాంట్గా మారిద్ది అనమాట. వాట్ కెన్ బి ద పాసిబుల్ రీజన్? అలా అవటం గల కారణం ఏంటి అన్నాడు. చూద్దాం. ఫ్రాగ్మెంటేషన్ హ్యాపెన్స్ ఓన్లీ అండర్ ల్యాబొరేటరీయా? తప్పు. ఈచ్ ఫ్రాగ్మెంట్ హ్యాస్ రూట్సా? తప్పు. ఈచ్ ఫ్రాగ్మెంట్ హ్యాస్ కాంప్లెక్స్ ఆర్గాన్సా? కాదు. ఇది అన్నమాట. ఈచ్ సెల్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ గ్రోత్ అన్నమాట. సో ఫ్రాగ్మెంట్గా బ్రేకప్ అయిన ప్రతి ఒక సెల్ కూడా ఇండిపెండెంట్గా తనంతట తానుగా పెద్దగా పెరగడానికి క్యాపబిలిటీ కలిగి ఉండిద్ది అనమాట. స్పైరోగైరా అనేది ఏంటి? ఇది ఒక గ్రీన్ ఆల్గే. ఓకేనా? ఈ గ్రీన్ ఆల్గే మనకి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇలా పెద్ద భాగం ఇలా చిన్న 3 భాగాలకు విడిపోయి ఇదొక ఇండివిడ్యువల్గా ఇదొక ఇండివిడ్యువల్గా ఇదొక ఇండివిడ్యువల్గా ఎదిగే కెపాసిటీని సంపాదించుకుంది అనమాట. సో ఈచ్ సెల్కి ఆ క్యాపబిలిటీ ఉంది. సో స్పైరోగైరా ఈజ్ ఎ ఫిలమెంటస్ గ్రీన్ ఆల్గే అంటారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో జరిగేది ఫ్రాగ్మెంటేషన్. ఇది మనకి రీప్రొడక్షన్ అనే ఎన్సీఆర్టీ యూనిట్లో కంపల్సరీగా అడుగుతున్నాడు. దీని మీద మనకు చాలా క్వశ్చన్స్ కనపడుతూ వచ్చినాయి. ఎలా అడుగుతున్నాడో మీరు చూస్తూనే వస్తున్నారు. తర్వాత ఇన్ ప్లాంట్స్ దట్ రీప్రొడ్యూస్ బై బడ్డింగ్ విచ్ ప్రాసెస్ డైరెక్ట్లీ ఇనిషియేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఇండివిడ్యువల్ అన్నాడు. అసెక్షువల్ రీప్రొడక్షన్లో మరొక పద్ధతి బడ్డింగ్. ఓకేనా? ఈ బడ్డింగ్ అనే పద్ధతిలో డైరెక్ట్లీ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఇండివిడ్యువల్, ఒక కొత్త ప్లాంట్ బడ్డింగ్ లేదా కొత్త జీవి బడ్డింగ్ అనే ద్వారా డైరెక్ట్గా వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటి అన్నాడు. ఓకేనా? దానికి కారణం ఏంటి? ఫ్యూజన్ ఆఫ్ గేమెట్సా? గేమెట్స్ ఉండవు. లోకలైజ్డ్ రిపీటెడ్ సెల్ డివిజన్. ఇదిగోండి, ఇది ఒక బడ్ రిపీటెడ్ సెల్ డివిజన్ జరగాలి. రిపీటెడ్ సెల్ డివిజన్ జరుగుతూ ఉంటే ఆ చిన్న బడ్ కాస్త ఏమైపోయింది? ఒక పెద్ద బడ్గా ఎన్లార్జ్ అయింది అనమాట. ఓకేనా? ఒక సపరేట్ ఇండివిడ్యువల్గా తయారైద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సీడ్స్ అనేవి ఉండవు. తప్పు. ర్యాండమ్ సెల్ డెత్ ఇష్యూస్ కాదు. గేమెట్స్ అనేవి ఉండవు. ఓకేనా? రిపీటెడ్ సెల్ డివిజన్ జరగాలి, అది కారణం అన్నమాట. ఆ బడ్డింగ్ అనేది సెల్ డివిజన్ జరగాలంటే ఏ సెల్ డివిజన్ అని కూడా అడగచ్చు. మైటోసిస్ అనే సెల్ డివిజన్ జరిగిద్ది, అంతేగాని ఫెర్టిలైజేషన్ జరగదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత స్టేట్మెంట్ క్వశ్చన్. ప్లాంట్ రిక్వైర్స్ స్పెసిఫిక్ సాయిల్ pH ఫర్ ద ప్రాపర్ గ్రోత్ అన్నాడు. ఒక నేలలో పంట మొక్క బాగా ఎదగాలి అంటే సరిగ్గా ఆ సాయిల్కు pH వాల్యూ ఉండాలన్నాడు. కరెక్టే. తర్వాత ఫార్మర్ యూజ్ pH వాల్యూస్ టు డిసైడ్ ద టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ టు యాడ్ అనమాట. ఒక రైతుకి నేల ఎలా ఉంది, దాని pH వాల్యూ ఏంటో తెలిసింది అనుకోండి, ఆ pH వాల్యూని సరిచేసే ఎరువును వాడతాడు. కాబట్టి 2 విషయాలు రైటే. ఓకేనా? నేలకు pH వాల్యూ ఉండిద్ది, పలానా వ్యక్తి pH వాల్యూ తెలుసుకుంటే కరెక్ట్గా ఫార్మర్ ఎలాంటిది వాడాలో తెలుసుకుంటాడు అనమాట. మోస్ట్ ఆఫ్ ది క్రాప్స్ నెలలో ఏ pH వాల్యూ దగ్గర చక్కగా పంటనిస్తాయి అంటే pH వాల్యూ 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. ఈ pH వాల్యూ ఎప్పుడైతే సాయిల్కి ఉండిద్దో 2 acidic కాదు, 2 alkaline కాదు. ఓకేనా? అప్పుడు మెనీ న్యూట్రియంట్స్ దాంట్లో అలాగే ఉండి చక్కటి దిగుబడిని రైతుకు అందజేస్తాయి అన్నమాట. సో మన ఆన్సర్ ఏ అవ్వాలి. బోత్ కరెక్ట్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకవేళ అలా కాదు, మా నాన్నగారు రైతు, పొలానికి వెళ్ళాడు, pH వాల్యూ నా చేత చెక్ చేయించాడు. ఒకవేళ మా నాన్న వేసే పొలం మట్టి ఎసిడిక్ నేచర్ ఉంటే నేను ఏమి యాడ్ చేయాలి? ఒకవేళ అలా కాదు, మా పొలానికి ఆల్కలైన్ నేచర్ ఉంటే నేను ఏమి యాడ్ చేయాలి? కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం. ఇక్కడ వరకు అడిగాడు, రేపు ఎక్స్ట్రా అడగచ్చు. ఎసిడిక్ సాయిల్స్కి ఏం కలపాలి? ఓకేనా? ఆల్కలైన్ సాయిల్స్కి ఏం కలపాలి?
అది నెట్లో కొట్టి ఆన్సర్ చేయొద్దు. మీ మనస్సాక్షి ప్రకారం మీరు రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ చేయండి. ఓకేనా? నన్ను మోసం చేసినట్టు కాదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు. ఏ ఫ్లెక్సిబుల్ సపోర్ట్ టు డెవలపింగ్ ప్లాంట్ పార్ట్స్ అన్నాడు. ఫ్లెక్సిబుల్ అని కనపడితే మనకి ఏ టిష్యూ? కోలన్ కైమా. కోలన్ కైమా ఈజ్ రిలేటెడ్ టు ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో కోలన్ కైమాలో కార్నర్స్ ఎలా ఉంటాయి అంటాడు, గుర్తుపెట్టుకోండి. అన్ఈవెన్లీ థిక్ కార్నర్స్ ఉంటాయి. ఈ పదం చాలా ఇంపార్టెంట్. కోలన్ కైమా ఎలా ఉండిద్ది అన్నప్పుడు అన్ఈవెన్లీ థిక్ కార్నర్స్ ఉంటాయి. ఓకేనా? లివింగ్ సెల్స్ ఉంటాయి, అన్ఈవెన్లీ థిక్ కార్నర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మీకు ఇంకా చెప్పాలంటే యంగ్ స్టమ్, అప్పుడే వస్తున్న కాండం. అందుకే అప్పుడే వస్తున్న కాండం చూసారా, మనం ఎరగొట్టాలంటే విరగొట్టలేం. చాలా పచ్చిగా ఉండి ఎంత ఎరగొట్టినా ఉంగిపోయి తప్ప ఎరగదు, ఎందుకంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది. నెక్స్ట్ మనం మాట్లాడుకునేమో మొన్న టెండ్రిల్స్లో ఉండే టిష్యూ ఏంటి అని అడిగే అవకాశం ఉంది. దట్ ఈస్ కోలన్ కైమా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కోలన్ కైమా. ఓకేనా? క్లోరెన్ కైమా ఎందుకు అన్నాడు? ఫోటోసింథసిస్ నిర్వహించడానికి. జైలం ఎందుకు? వాటర్ అండ్ మినరల్స్. ఫ్లోయిమ్ ఎందుకు? ఫుడ్. ఇవి మీకు తెలుసు కాబట్టి నేను రిపీట్ చేయట్లేదు. కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని కనుక్కోమన్నాడు. ప్లాంట్ రీప్రొడక్షన్లో ఫస్ట్ ఫెర్టిలైజేషన్ ఇచ్చాడు, తప్పు. ఎంబ్రియో సీడ్లింగా? తప్పు. పొలినేషన్, ఫెర్టిలైజేషన్, సీడ్లింగ్, తప్పు. ఇది కరెక్ట్ అనమాట. పిఎఫ్ఈ ఇలా ఉండాలి. ఫస్ట్ పొలినేషన్, ఫెర్టిలైజేషన్, ఎంబ్రియో ఫామ్ అయి ఆ తర్వాత సీడ్గా మారాలన్నమాట. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొలినేషన్, ఫెర్టిలైజేషన్, ఎంబ్రియో ఫార్మేషన్ అండ్ దెన్ ఫైనల్లీ సీడ్లింగ్. ఓకేనా? ఎందుకంటే ఓవిలో సీడ్ అవ్వాలి కాబట్టి. ఆ తర్వాత జరిగేది ఏంటి? జెర్మినేషన్. వెంకర విత్తన అంకురోత్పత్తి అంటారు. నెక్స్ట్ ద ఫినోమినన్ ఇన్ విచ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ లైక్ రూట్, స్టెమ్, లీవ్స్ డెవలప్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్స్. ఒక ప్లాంట్లో రూట్, స్టెమ్, లీవ్స్ అనేవి వాటి నుంచి కొత్త ప్లాంట్స్ వస్తే దాన్ని ఏమనాలి అన్నాడు? వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి అనాలి. అదే ఫ్లవర్ ఫ్రూట్ ఉందనుకోండి, లైంగిక ప్రత్యుత్పత్తి అనాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీనిలో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను మీకు. ఒక పొటాటో, జింజరు, ఆనియన్, షుగర్ కేన్, స్వీట్ పొటాటో, బ్రయోఫిలం, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూద్దాం చూడండి, రేపు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడగచ్చు. ఒక ప్లాంట్, ఒక వెజిటేటివ్ పార్ట్ మాట్లాడుతున్నా చూడండి. ఫ్లవర్ ఫ్రూట్ లేకుండా మాట్లాడతాను. ఫస్ట్ పొటాటో ప్లాంట్. ఓకేనా? ఇదేమో స్టెమ్ ట్యూబర్ అన్నమాట. కాండం నుంచి మనకి పొటాటో వస్తుంది. నెక్స్ట్ జింజర్, ఇది రూట్ నుంచి వస్తుంది అనమాట, దీన్ని రైజోమ్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ ఆనియన్ బల్బ్ అనాలి. ఇవన్నీ రూట్ మోడిఫికేషన్స్, స్టెమ్ మోడిఫికేషన్స్లో వస్తాయి. నెక్స్ట్ స్వీట్ పొటాటో, ఇది కూడా మనకి రూట్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా? షుగర్ కేన్ అనేది స్టెమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. చెరుకు, పొటాటో ఈ రెండు కూడా కాండ రూపాంతరాలు. జింజరు, స్వీట్ పొటాటో, క్యారెట్ ఇవన్నీ కూడా వేరు రూపాంతరాలు. ఆనియన్ బల్బ్ ఇది కూడా ఒక కాండ రూపాంతరంలో స్పెషల్ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వై డు ఫోడర్ క్రాప్స్ రిక్వైర్ టాల్ ప్లాంట్స్ విత్ ప్రోఫోజ్ బ్రాంచింగ్ అన్నాడు. ఫోడర్ క్రాప్స్ అంటే పశుగ్రాస్ అనమాట, పశువులకు వేసే మేత. అలాంటివి ఏపుగా టాల్ ప్లాంట్స్గా బాగా పెరగాలి, వాటికి కొమ్మలు కూడా బాగా ఎక్కువ ఉండాలి. సో పొలాలకు వేసే పశువులకు వేసే గ్రాస్ అనేది ఏపుగా, పచ్చగా, ఎక్కువ బ్రాంచెస్తో పెరగాలి. అలా పెరిగితే ఏమైంది? టు ప్రొవైడ్ మ్యాక్సిమం గ్రీన్ మ్యాటర్ టు ద ఫోడర్. అప్పుడు పశువులకి మంచిగా మేత బాగా అందిద్ది అనమాట. ఓకేనా? సాయిల్ ఫెర్టిలిటీ కాదు, హార్వెస్టింగ్ టైం కాదు, గ్రెయిన్ కాదు, దాని నుంచి ధాన్యాలు ఏమీ రావు. అవి జస్ట్ పశుగ్రాస్ కోసం పెంచిన మొక్కలు అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు తెలిసిన పశుగ్రాసులు కొన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. పశుగ్రాస వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిసింది ఏదైనా మన పశువులకు వేసేది ఒకటి రాయండి అనమాట. నెక్స్ట్ విచ్ కండిషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డిస్పర్స్డ్ సీడ్ సక్సెస్ఫుల్లీ అండర్గో జెర్మినేషన్ అండ్ డెవలప్ ఇంటూ ఏ సీడ్లింగ్. దూరంగా విసిరివేయబడిన విత్తనాలు చక్కగా వెళ్ళిపోయి జెర్మినేషన్ జరిగి డెవలప్ అయ్యి ఒక మంచి సీడ్లింగ్గా పెరిగి
ఒక ప్లాంట్కి అభివృద్ధి చెందాలి అంటే ఏముండాలన్నాడు. ప్రజెన్స్ ఆఫ్ అప్రోప్రియేట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. ఏ ప్రాంతంలో విత్తనాలు పడ్డాయో ఆ విత్తనాల్లో ఆ విత్తనం ఎదగడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, మంచి సూర్యరశ్మి, మంచి సాయిల్, మంచిగా వాటర్ అందితే అది పెరిగిద్ది, లేకపోతే పెరగదు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ గురించి ఏది కరెక్ట్ అన్నాడు. చూద్దాం. ఫౌండ్ ఇన్ యానిమల్సా? తప్పు. ఇదిగోండి ఇక్కడ కనపడుతుందిగా. జైలమ్ అండ్ ఫ్లోయమ్ ఆర్ కాంప్లెక్స్ టిష్యూస్ దట్ హెల్ప్స్ ఇన్ కండక్షన్ ఫ్రమ్ వాస్కులర్ బండల్స్ అన్నాడు. ఇదే కరెక్ట్. క్లోజ్డ్ ప్యాక్డ్ ప్యారెంకైమా. కాంప్లెక్స్ టిష్యూలో ప్యారెంకైమా ఉండదు, తీసేసేయండి. లూజ్లీ ప్యాక్డ్ ప్యారెంకైమా అన్నాడు. ఐడెంటికల్ సెల్స్ అన్నాడు. కాదు, వేరు వేరు కణాలతో నిర్మాణం అవుతాయి. సేమ్ కణాలు అన్నాడు. తప్పు అనమాట. ఓకేనా, నాట్ మేడ్ ఆఫ్ ఐడెంటికల్ సెల్స్. నేను రైట్ ఏంటో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆప్షన్లు ఎందుకు కాదో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. వెరీ ఫెమిలియర్ ఆప్షన్ పట్టుకొని మిగతావి కానట్టుగా మన ఆప్షన్లో క్యాన్సిలేషన్ చేసుకోవడం బెటర్ మెథడ్ అనమాట. అప్పుడు నీకు క్లారిటీ, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. విచ్ సెక్చువల్ రీప్రొడక్షన్ బైనరీ ఫిజన్. ఫిజన్లో జరిగేది ఏంటి అన్నాడు. ఆల్ కాదు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాదు, ఆల్ ప్లాంట్స్ కాదు. బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గేకి ఇంకో పేరు ఉంది, దాన్ని సైనో బ్యాక్టీరియా అంటారు. ఇక్కడ మనకి ఫిజన్ అనే బైనరీ ఫిజన్ ద్వారా జరిగిద్ది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్, ద కాంప్లెక్స్ టిష్యూ ద ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్ కాల్డ్. దాన్ని ఏమనాలి అన్నాడు. ఫ్లోయమ్ అనాలి. ఇదిగోండి ఫ్లోయమ్ ఇక్కడ మాత్రమే ఉంది, ఎక్కడా లేదు. సో ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కంపానియన్ సెల్స్. కంపానియన్ సెల్స్ ఇగోండి సీవ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, సీవ్ ట్యూబ్స్ కంపానియన్ సెల్స్ ఫ్లోయంలోనే ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూట్రియంట్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అన్నాడు. నిన్నే చెప్పాను, లార్జ్ క్వాంటిటీ అంటే మైక్రో న్యూట్రియంట్, అంటే మ్యాక్రో అంటే ఎక్కువ మొత్తంలో కావాల్సింది. కాపర్ కాదు, జింక్ కాదు, ఐరన్ కాదు. ఫాస్ఫరస్ మనం మాట్లాడుకున్నాం. ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇలాంటివి మనకి ఎక్కువగా కావాలి అని కూడా మనం మాట్లాడుకున్నాం నిన్న. ఓకేనా, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి ఎక్కువగా కావాల్సినవి మ్యాక్రో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్టింగ్విషెస్ ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్. ప్లాంట్కి యానిమల్ టిష్యూస్కి తేడా అని చెప్పండి అన్నాడు. యానిమల్ టిష్యూస్ ఆర్ మోస్ట్లీ డెడ్. తప్పు. అసలు యానిమల్ టిష్యూస్లో చనిపోయిన కణాలు ఉండవు. ప్లాంట్ టిష్యూస్ హ్యావ్ డెడ్ సపోర్టివ్ సెల్స్, యానిమల్ టిష్యూస్ ఆర్ మోస్ట్లీ లివింగ్. ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్లాంట్లో డెడ్ కణాలు ఉంటాయి, డెడ్ సెల్స్ ఉంటాయి, కానీ యానిమల్స్లో అస్సలు ఉండవు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ ఫ్లవర్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. ఒక ఫ్లవర్లోని రీప్రొడక్టివ్ సిస్టాన్ని, ఒక ఫ్లవర్లో ఉన్న లైంగిక భాగాలను ఎలా చెప్పచ్చు? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఈజీలీ? అర్థమయ్యేలాగా అని చెప్పాడు. ఏమన్నాడు? ఓవర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేమినా. తప్పు. పిస్టల్ ఫంక్షన్స్ మేల్ పార్ట్, అది ఫీమేల్ పార్ట్. తప్పు. పోలన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ఓవ్యూలా. తప్పు. స్టేమెన్ ఇంక్లూడ్స్ యాంథర్ అండ్ ఫిలమెంట్ అనమాట. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ని స్టేమెన్ అనాలి, దాంట్లో యాంథర్, ఫిలమెంట్ అనే 2 భాగాలు ఉంటాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాంథర్లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి? పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మరి ఫిలమెంట్ ఎందుకు? యాంథర్కి సపోర్ట్గా. నెక్స్ట్, ఫ్లవర్ ప్రొడక్ట్స్ ద ఓవ్యూల్ లేటర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఫ్రూట్ అనమాట. ఓవ్యూలు ఎలా మారిద్ది అన్నాడు క్వశ్చన్. అదే అర్థం. ఓవ్యూల్ని కాపాడేది ఏంటి, తర్వాత రోజుల్లో ఫ్రూట్గా మారేది ఏంటి అన్నాడు. ఇది అన్నాడు క్వశ్చన్. ఓవ్యూల్ని ఒకటి ప్రొడక్ట్ చేస్తుంది, ఏంటది? లేటర్లో అది కాసేపట్లో ఏమైంది? ఫెర్టిలైజేషన్ జరగగానే ఫ్రూట్గా మారిద్ది. సో ఆన్సర్ ఏంటి? ఓవరీ. సో ఓవరీ ఓవ్యూల్ని ప్రొడక్ట్ చేస్తుంది, ఫెర్టిలైజేషన్లో అది ఫ్రూట్గా మారిద్ది. నెక్స్ట్, వై డస్ ద గ్రోత్ ఆఫ్ ఆనియన్ రూట్ స్టాప్ ఆఫ్టర్ ఇట్స్ టిప్ ఈస్ కట్ అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఆనియన్ రూట్
ఎప్పుడైతే గ్రోత్ ఆఫ్ ది ఆనియన్ రూట్ మనం కట్ చేస్తామో, ఒక ఉల్లిపాయ ఉంది, ఇలా పైన మనకు ఉల్లిపాయ పైన కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం వీటిని కట్ చేస్తామో అప్పుడు ఏమైద్ది, ఈ ఆనియన్ యొక్క గ్రోత్ అనేది ఆగిపోయింది. ఎందుకు? టిప్ ఆఫ్ ది రూట్, ఆనియన్ రూట్ టిప్స్లో మనకి ఏ టిష్యూ ఉండిద్ది, ఎపికల్ మెరిస్టమ్ ఉండిద్ది. నువ్వు కట్ చేయడం వల్ల ఎపికల్ మెరిస్టమ్ ఏమైపోయింది, కట్ అయిపోయింది. దానివల్ల న్యూ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయా? అవ్వవు. సో న్యూ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వవు కాబట్టి గ్రోత్ అనేది కూడా ఉండదు అనమాట. ఓకేనా పాయింట్? ఇలాంటి క్వశ్చన్ మనల్ని అడిగాడు. ఒక ఆనియన్ని తీసుకొని దాని పై భాగాన్ని ఒక గ్లాస్లో నీళ్లు పోసి పై వైపున పెడితే అక్కడ మనకి కొత్తగా వేర్లు వస్తూ ఉంటాయి, ఎందుకు అక్కడ వేర్లు పెరిగినాయి అన్నాడు. ఆనియన్ పై భాగాన అంటే రూట్ భాగాన మనకి ఎపికల్ మెరిస్టమ్ ఉండిద్ది. సో అది మంచిగా గ్రోత్ అవుతుంది కాబట్టి ఏమవుతున్నాయి, చక్కగా రూట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. అది కారణం. నువ్వు దాన్ని కట్ చేసావు అనుకోండి, ఆ గ్రోత్ అక్కడితో ఆగిపోయింది. తర్వాత ఏ ట్యూబ్ దట్ గ్రోస్ అవుట్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ ట్రావెల్స్ త్రూ ద స్టైల్. ఇది స్టైల్ గుండా వెళ్ళింది అంటే అదేమవ్వాలి? ఓకే, క్వశ్చన్ మొత్తం చదువుదాం. ఏ ట్యూబ్ దట్ గ్రోస్ అవుట్ ఆఫ్ ది పోలన్ గ్రెయిన్ ట్రావెల్స్ త్రూ ద స్టైల్ టు రీచ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్ అన్నాడు. ఓకే, పోలన్ గ్రెయిన్స్ స్టైల్ గుండా వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? ఓవరింగ్ కలుస్తాయి. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? విచ్ ప్లాంట్ టిష్యూ ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద హస్క్ ఆఫ్ ఏ కోకోనట్. హస్క్ ఆఫ్ ఏ కోకోనట్ అంటే అది డెడ్ సెల్స్ అనమాట. అక్కడ ఉండే టిష్యూ ఏంటి? స్క్లెరెంకైమా, ప్రొవైడింగ్ స్ట్రెంగ్త్ అండ్ రిగిడిటీ. హస్క్ ఆఫ్ కోకోనట్ లోపల ఉన్న కొబ్బరి చెప్పు తెలుసు కదా, కొబ్బరి చెప్పులో లోపల కొబ్బరికి వాటర్కి ఒక ప్రొటెక్టివ్ స్ట్రెంగ్త్గా ప్రొవైడ్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా? సో నట్స్ యొక్క పైన షెల్స్ కానీ కొబ్బరి చిప్ప కానీ ఇవన్నీ కూడా స్క్లెరెంకైమా టిష్యూకి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్, మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏంటి అన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, గ్రోయింగ్ మల్టిపుల్ క్రాప్స్ ఆన్ ఎ ఫీల్డ్ ఇన్ ద సేమ్ సీజన్ అన్నాడు. గ్రోయింగ్ సేమ్ ద క్రాప్ అండ్ ఆల్ సీజన్స్ తప్పు. ఆల్టర్నేటింగ్ బిట్వీన్ గ్రోయింగ్ క్రాప్స్ ఇన్ వన్ సీజన్ లీవింగ్ ద ఫీల్డ్ ఎంప్టీ ఇన్ ద ఫాలోయింగ్, ఇది దాన్ని క్రాప్ ఇంటర్వెల్ అంటారు. అది కాదు ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవ్వాలి? ఇదిగోండి ఇక్కడ ఉందిగా, గ్రోయింగ్ మల్టిపుల్ క్రాప్స్ ఆన్ ఏ ఫీల్డ్ ఇన్ ద సేమ్ సీజన్. ఒకే సీజన్లో మల్టిపుల్ క్రాప్స్ని పండిస్తున్నాడు అనమాట. దాన్ని మిక్స్డ్ క్రాపింగ్ అంటారు. ఇక్కడ మనకి రో గురించి ఏమీ చెప్పలేదు. ఒకవేళ రో గురించి చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకునే వాళ్ళం, ఇంటర్ క్రాపింగ్గా తీసుకునే వాళ్ళం. సో మిక్స్డ్ క్రాపింగ్లో నో డిఫైనైట్ రో, ఒక రోలో పద్ధతిగా ఉండవు. కానీ ఇంటర్ క్రాపింగ్లో ఒక రోలో చక్కగా పెంచుతూ ఉంటారన్నమాట. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? తర్వాత ఏ స్టూడెంట్ కట్స్ ద స్టైల్ ఆఫ్ ది ఫ్లవర్ బిఫోర్ పొలినేషన్ అన్నాడు. పొలినేషన్కి ముందు ఏం కట్ చేశాడు? స్టైల్ని కట్ చేశాడు. ఓకేనా? స్టైల్ని కట్ చేయడం వల్ల వాట్ విల్ బీ ద మోస్ట్లీ లైక్లీ అవుట్కమ్ అన్నాడు. స్టైల్ని కట్ చేస్తే ఫెర్టిలైజేషన్ జరగదు, అంతే కదా. స్టైల్ గుండా పోలన్ ట్యూబ్ ఫామ్ అయిపోయి పోలన్ గ్రెయిన్స్ పైనుంచి కిందకి వెళ్ళాలి. అలాంటిది వాడు ఏం చేశాడు? స్టైల్ని కట్ చేశాడు. సో స్టైల్ని కట్ చేస్తే ఫెర్టిలైజేషన్ జరగదు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది నాకు అనాలిసిస్ చదువుతున్నప్పుడు పిల్లలు చెప్పారు, సరే ఇలా అడిగాడు మేము ఆన్సర్స్ పెట్టామని. నాకు ఇప్పుడు చదువుతున్నప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ హైట్ అన్నాడు. ఇంక్రీజ్ ఇన్ హైట్ అన్నాడు అంటే అదే ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎపికల్ మెరిస్టమ్, ప్రైమరీ గ్రోత్ సంబంధించింది అనమాట. తర్వాత, హౌ డు ప్లాంట్స్ ఎక్స్క్రీట్ దేర్ వేస్ట్ ప్రొడక్ట్స్. ప్లాంట్స్ అనేవి తమ వేస్ట్ ప్రొడక్ట్స్ని ఎలా ఎక్స్క్రీషన్ చేస్తాయి అన్నాడు. వేస్ట్ని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు పంపిస్తాయా? కాదు. స్పెషల్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఉంటాయా? నెఫ్రాన్స్ ప్లాంట్స్ కిందకు ఉంటాయి. మన బాడీలో కిడ్నీ లోపల నెఫ్రాన్స్ ఉంటాయి. ఇది బై స్టోరింగ్ దమ్ ఇన్ వ్యాక్యూల్స్, ముందు వ్యాక్యూల్స్తో స్టోర్ చేసుకొని, ఆర్ ఎక్స్క్రీటింగ్ త్రూ ఫాలింగ్ లీవ్స్ అండ్ రెజిన్స్ అనమాట. ఆకులు రాలుస్తూ
రెజిన్స్ రూపంలో బయటికి చెట్లపైన కొన్నిసార్లు రెజిన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగా ప్లాంట్స్ తమకి పనికిరాని వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఫ్లవర్ పార్ట్స్ యూజువల్లీ shrivel అండ్ ఫాల్ ఆఫ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అన్నాడు. ఫెర్టిలైజేషన్ జరగగానే ఫ్లవర్లోని కొన్ని పార్ట్స్ అన్నీ కూడా రాలిపోతాయి. ఫ్లవర్ ఎప్పుడైతే ఫ్రూట్గా మారిద్దో ఫ్లవర్లోని అన్ని పార్ట్స్ ఫ్రూట్గా మారవు, కొన్నే మారుతాయి, కొన్ని రాలిపోతాయి. ఉదాహరణకి ఇదిగోండి, పెటల్స్, సెపల్స్, స్టేమన్, స్టైలు, స్టిగ్మా అన్నీ రాలిపోతాయి అన్నమాట. పిఎస్ఎస్ఎస్ఎస్ అన్ని ఎస్లే ఉంటాయి. సెపల్స్, స్టేమెన్స్, స్టైలు, స్టిగ్మా ఇది పెటల్స్ అనమాట. ఇవన్నీ ఉండవు. రక్షణ పత్రావళి, ఆకర్షణ పత్రావళి, స్టెమెన్స్, స్టైలు, స్టిగ్మా అన్నీ ఫెర్టిలైజేషన్ జరిగే వరకు ఉంటాయి. జరిగి ఎప్పుడైతే ఓవిల్ సీడ్గా ఓవరీ ఫ్రూట్గా మారిద్దో ఇవేమీ ఉండవు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఫ్లోయం, ఫ్లోయం గురించి ఏది కరెక్ట్ అన్నాడు. ఫ్లోయం గురించి ఏది కరెక్టు? ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఫ్రమ్ లీవ్స్ టు అదర్ పార్ట్స్ అనమాట. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఆకుల నుంచి అదర్ పార్ట్స్కి, ఎందుకంటే ఆకుల్లోనే కిరణజన్య సమయక్రియ జరిగి ఫుడ్ తయారైద్ది. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ వెన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ ఫాల్ ఆఫ్, ఓకే, ఓవరీ గ్రోస్ ఇంటూ, ఓవరీ ఎలా మారిద్ది అన్నాడు, ఫ్రూట్గా మారిద్ది. ఓకేనా? తర్వాత, రూట్, స్టెమ్, లీవ్స్ డెవలప్ ఇంటూ న్యూ ప్లాంట్స్ అండర్ అప్రోప్రియేట్ కండిషన్స్ అన్నాడు. రూట్, స్టెమ్, లీవ్స్ అన్నీ కూడా కొన్ని అప్రోప్రియేట్ కండిషన్స్లో న్యూ ప్లాంట్స్గా మారుతాయి అన్నాడు. కరెక్టే. వెజిటేటివ్ ప్రాపగేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ షుగర్ కేన్, రోజెస్, గ్రేప్స్. ఇందాకే చెప్పాను మీకు ఇది. వెజిటేటివ్ ప్రాపగేషన్స్ అంటే ఎగ్జాంపుల్స్ వస్తాయని. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూ మేక్స్ ప్లాంట్ హార్డ్ అండ్ స్టిఫ్. ప్లాంట్ హార్డ్గా స్టిఫ్గా ఉందంటే దానికి ఏ టిష్యూ కారణం అవ్వాలి? ఓకేనా? సో ఆన్సర్ ఏమై ఉండాలి? హార్డ్ అంటే మెకానికల్ స్ట్రెంత్. సో స్క్లెరింగ్ కైమా అవ్వాలి. తర్వాత, ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నీడ్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ ప్లాంట్స్కి ఎందుకు కావాలి? ఓకేనా, దాని గురించి చూద్దాం. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ లెస్సా? కాదు. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ రిక్వైర్డ్ బై ద ప్లాంట్స్ ఇన్ లార్జ్ అమౌంట్. ఇదే కరెక్ట్. ఫర్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్రాపర్ గ్రోత్, డెవలప్మెంట్ కావాలంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ మొత్తంలో కావాలి, లార్జ్ అమౌంట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం షోస్ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ ఏ కామన్ మోడ్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. ఫ్రాగ్మెంటేషన్ అంటే స్పైరోగైరా, ఇదొక ఆల్గే. ఓకేనా? బ్రయోఫిలంలో మనకు కనిపెట్టేది బడ్డింగ్. నెక్స్ట్, క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది ఏంటి? ఒక గ్రీన్ పిగ్మెంట్. స్టార్చ్ అనేది ఏంటి? స్టార్చ్ అనేది ఒక ఎనర్జీ స్టోరేజ్ అనమాట. సామాన్యంగా ప్లాంట్స్ ఎనర్జీని స్టార్చ్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి. ఐ మీన్ ఎనర్జీ అంటే షుగర్స్ అనమాట, షుగర్ మాలిక్యూల్స్. అవే యానిమల్స్ అనుకోండి, యానిమల్స్ షుగర్ని గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ అకర్స్ బిఫోర్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్కి ముందు జరిగేది ఏంటి అన్నాడు. ఓకేనా? ఏం జరిగింది ముందు? పొలినేషన్ జరిగింది. తర్వాత, ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రైన్స్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్. ఇదిగోండి, వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్ అన్నాడు. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? క్రాస్ పోలినేషన్ అవ్వాలి. అదే సేమ్ ఫ్లవర్ అనుకోండి, సెల్ఫ్ పోలినేషన్ పెట్టేవాడిని. ఓకేనా? కాంప్లెక్స్ టిష్యూ అనేది మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ సెల్స్. ఓకేనా? ఒకే రకమైన సెల్స్ ఒకటి కంటే ఎక్కువ వాటితో నిర్మాణమైనవి, అందుకే దాన్ని కాంప్లెక్స్ అన్నారు. సేమ్ సెల్స్ నిర్మాణం అయితే సింపుల్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్లోకి అడ్వాంటేజ్ ఏంటి అన్నాడు. ప్రివెంట్స్ ఫెర్టిలైజేషన్ కాదు, ఓన్లీ రూట్స్లో జరగదు, ఇట్ రిక్వైర్స్ ఓన్లీ 2 ప్లాంట్స్ కాదు, ఇది కరెక్ట్ అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ సీడ్స్ విత్ జెనెటిక్ డైవర్సిటీ. జీవ వైవిధ్యం కలిగిన ఎన్నో రకాల విత్తనాలను వృద్ధి చేయగలం సెక్షువల్ రీప్రొడక్షన్లో, లైంగికంగా అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ కెన్ హ్యావ్ బర్డ్స్ ఆన్ ద మార్జిన్స్ ఆఫ్ లీవ్స్.
ఆకుల అంచుల మీద బడ్స్ ఉండేది దేనికి? బ్రయోఫిలం. సో బ్రయోఫిలం ఇస్ ద ఆన్సర్ అనమాట. ఇఫ్ ద స్టిగ్మా ఆఫ్ ది ఫ్లవర్ ఈజ్ డ్యామేజ్డ్, స్టిగ్మా అంటే స్టిక్కీ పార్ట్, అది డ్యామేజ్ అయింది అనుకోండి ఏం ఎఫెక్ట్ అయ్యిద్ది అన్నాడు. ఏం ఎఫెక్ట్ అయ్యిద్ది? స్టిగ్మా డ్యామేజ్ అయితే పోలింగ్ గ్రెయిన్స్ వచ్చి పడవు, పోలింగ్ గ్రెయిన్స్ రాకపోతే పొలినేషన్ జరగదు, ఫెర్టిలైజేషన్ జరగదు. సో ఇది రాంగ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. స్టైల్ దెబ్బతింటే ఫెర్టిలైజేషన్ జరగదు, స్టిగ్మా దెబ్బతింటే ఈ రెండు జరగవు. ఓకేనా, స్టైల్ దెబ్బతింటే ఫెర్టిలైజేషన్ మాత్రమే జరగదు, స్టిగ్మా దెబ్బతింటే పొలినేషన్ ఫెర్టిలైజేషన్ రెండు జరగవు. తేడాన్ని గమనించండి. వై డస్ ద గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అక్కర్ ఓన్లీ ఇన్ ద స్పెసిఫిక్ రీజియన్స్? ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఎందుకు గ్రోత్ స్పెసిఫిక్ రీజియన్స్లోనే బాగా పెరుగుతుంది అంటే ఆ ప్రాంతంలోనే మెరిస్టమాటిక్ టిష్యూస్ లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత, ఇన్ విచ్ ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ప్రైమరీ రోల్ ఆఫ్ పిస్టిల్? పిస్టిల్ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, దాని ప్రైమరీ పని ఏంటి అన్నాడు. ఓకేనా, సో దాని ప్రైమరీ పని ఏంటి? ఇదిగోండి ఏడు ఉంది. రిసీవ్స్ పోలన్ గ్రెయిన్స్ అండ్ హౌసెస్ ద ఓవ్యూల్స్ ఫర్ ఫెర్టిలైజేషన్స్. పిస్టిల్ పని ఏంటి అంటే ఫస్ట్ పోలన్ గ్రెయిన్స్ రిసీవ్ చేసుకొని హౌస్ ద ఓవ్యూల్స్, వాటిని ఓవ్యూల్స్ దగ్గరికి చక్కగా చేర్చాలి. దేనికోసం? ఫెర్టిలైజేషన్ కోసం. అదనమాట దాని పని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ హ్యాస్ డివైడింగ్ టిష్యూ రీజియన్ విచ్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అనమాట. ఓకే, డివైడింగ్ టిష్యూ అన్నాడు అంటే అది మెరిస్టమ్ అవ్వాలి. ఇక్కడ ఒక చోటే మెరిస్టమ్ ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. డివైడింగ్, ఆల్వేస్ డివైడింగ్ అంటే మెరిస్టమాటిక్ టిష్యూ. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎబిలిటీ ఆఫ్ ఏ ప్లాంట్ టు రికవర్ ఇట్స్ లాస్ట్ పార్ట్స్ బై గ్రోత్ అనమాట. కోల్పోయిన భాగాల్ని మళ్ళీ గ్రోత్ ద్వారా రికవర్ చేసుకునే దానికి మనం ఏమనాలి? రీజనరేషన్ అనాలి. రీజనరేషన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇది మనకి ప్లనేరియా, ప్లాట్ఫామ్స్ని ప్లనేరియా అంటారు. ఇది కాకుండా హైడ్రా. సో ప్లనేరియా, హైడ్రా లాంటి జీవుల్లో రీజనరేషన్ జరిగిద్ది. ఓకేనా, బల్లి తోకలో కూడా రీజనరేషన్ జరిగిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్లాంట్స్ ఫుడ్ మేడ్ ఇన్ లీవ్స్ ట్రాన్స్పోర్టెడ్ టు అదర్ పార్ట్స్ బై కాంప్లెక్స్ టిష్యూ. ఫుడ్ అనగానే మనం ఏం చెప్పాలి? ఫ్లోయం. సో ఫ్లోయం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూ పర్ఫార్మ్స్ ఫోటోసిన్సిస్ అన్నాడు. ఫోటోసిన్సిస్ అనగానే క్లోరెంకైమా. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిఫైన్స్ క్రాస్ పొలినేషన్? క్రాస్ పొలినేషన్ అంటే ఏంటి? వన్ ఫ్లవర్ టు అనదర్. సో వన్ ఫ్లవర్ టు నాన్ ఫ్లవరింగ్ కాదు, వన్ ఫ్లవర్ టు స్టిగ్మా ఆఫ్ అనదర్ ఫ్లవర్. ఓకేనా, సో ఇదే కరెక్ట్ అనమాట. యాంతర్, ఒక ఫ్లవర్లోని యాంతర్ నుంచి ఇంకో ఫ్లవర్లోని స్టిగ్మాకి వెళ్ళాలి, దాన్నే పొలినేషన్ అంటారు. ఓకేనా. తర్వాత, వాట్ హెల్ప్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ టు గ్రో న్యూ ప్లాంట్స్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ అన్నాడు. న్యూ ప్లాంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి కొత్త ప్లాంట్స్ రావాలంటే ముఖ్యంగా ఏం జరగాలి అన్నాడు. ఇదిగోండి, సీడ్ ఫార్మేషన్, జెర్మినేషన్ జరగాలి. విత్తనం డెవలప్ అవ్వాలి, విత్తనాన్ని నేలలో పెడితే కొత్త మొక్క రావాలి, అదనమాట. ద టైప్ ఆఫ్ పొలినేషన్ వేర్ పోలన్ గ్రెయిన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్ త్రూ విండ్. పోలన్ గ్రెయిన్స్ అనేవి ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి గాలి ద్వారా వెళ్ళినాయి. గాలి ద్వారా వెళ్తే దాన్ని ఏమనాలి? యానిమోఫిలీ అనాలి. అదే బడ్స్ ద్వారా వెళ్ళింది అనుకోండి ఆర్నిథోఫిలీ అనాలి. వాటర్ ద్వారా వెళ్ళినాయి అనుకోండి హైడ్రోఫిలీ అనాలి. కీటకాల ద్వారా వెళ్ళింది అనుకోండి ఎండమోఫిలీ అనాలి. కాబట్టి కీటకాలు, వాటర్, బడ్స్, గాలి, ఇలా వేరు వేరు పారామీటర్స్ అనేవి పోలన్ గ్రెయిన్స్ని ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి తీసుకెళ్తాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ చేంజ్ ఇన్ ఫ్లవర్ సిగ్నల్స్ ద ఫెర్టిలైజేషన్ హాజ్ అక్కర్డ్? ఫ్లవర్లో వచ్చే ఏ సిగ్నల్ ఫెర్టిలైజేషన్ జరిగింది అని చెప్పచ్చు అన్నాడు. ఓవ్యూల్ అనేది సీడ్ అయింది, ఓవరీ ఫ్రూట్ అయింది. ఇది ఎప్పుడైతే జరిగిందో ఆ ఫ్లవర్లో ఫెర్టిలైజేషన్ జరిగింది అని అర్థం అనమాట. పోలన్ ట్యూబ్ వచ్చినంత మాత్రాన కాదు, పెడల్స్ బాగా పెద్దవైనంత మాత్రాన కాదు, న్యూ స్టేమెంట్స్ ఫార్మ్ అయినంత మాత్రాన కాదు. జరగాల్సింది ఇది, సీడ్ ఫ్రూట్ అయితేనే
ఫెర్టిలైజేషన్ జరిగింది అనడానికి పర్ఫెక్ట్ సిగ్నల్. హౌ ఈస్ ద టైమ్లీ సోయింగ్ క్రాప్స్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఫార్మర్ అన్నాడు, టు ద ఫార్మర్, ఫర్ ద ఫార్మర్ అన్నాడు. సో ఒక రైతు చక్కగా టైంకి అనుగుణంగా పంటలు నాటాడు అనుకోండి, ఏం జరిగిద్ది అన్నాడు. ఇట్ ఇంక్రీజెస్, ఇట్ అవాయిడ్స్ కాంపిటీషన్ విత్ వీడ్స్ అనమాట. ఎప్పుడైతే సమయానికి పంటలు వేస్తాడో అప్పుడు కలుపు మొక్కలు రావడానికి ఎక్కువ అవకాశం ఉండదు. ఎందుకు? సమయానికి పంటలు వేసినప్పుడు నీరు, సూర్యరశ్మి, వాటరు అన్నీ కూడా కావాల్సిన మొక్కలు, ధాన్య మొక్కలు తీసేసుకుంటూ ఉంటాయి. దానివల్ల అవి బాగా తీసుకోవడం వల్ల కలుపు మొక్కలకి అవన్నీ అందకపోవడం వల్ల కలుపు మొక్కల కాంపిటీషన్ అవాయిడ్ అయిపోయింది, తగ్గిపోయింది. ఓకేనా? ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది. మనం కూడా చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఎగ్జామ్ పడినప్పుడు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎగ్జామ్ ముందు చూసేవాళ్ళు కలుపు మొక్కలు లాంటోళ్ళు. వాళ్ళు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ వల్ల పని అవ్వదు. ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. ముందు నుంచి ప్రిపేర్ అవుతూ సోర్సు, యూట్యూబ్లో ఉండే క్లాసెస్, మాక్ టెస్ట్లని రాసుకుంటూ రెడీగా ఉన్నాం అనుకో, అప్పుడు ఇలాంటి కలుపు మొక్కలు మనం అవాయిడ్ చేయొచ్చు. ఐ మీన్ కలుపు మొక్కలు అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా, కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకోకుండా, అర్థం పర్థం లేకుండా, ప్లాన్ లేకుండా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చివరి సమయంలో డిస్ట్రాక్ట్ అవుతారు, ఎలా చదవాలో తెలియదు కదా. కాబట్టి మంచి మొక్కగా ఏపుగా పెరగాలి అంటే ముందు నుంచే అన్నిటినీ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, లైక్ ధాన్యపు మొక్కల్లాగా. ఓకేనా? తర్వాత గ్రోయింగ్ వీట్, మస్టర్డ్ సైమల్టేనియస్లీ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఒకే ల్యాండ్లో వీట్, మస్టర్డ్ అనే వేరు పంటలు పండిస్తున్నావు, దీన్ని ఏమనాలి? మిక్స్డ్ క్రాపింగ్ అనాలి. ఓకేనా? కలిపి పండిస్తున్నావు కాబట్టి, ఎక్కడ రో చెప్పలేదు కాబట్టి ఇంటర్ క్రాపింగ్ కాదు. హౌ డస్ ద పొలినేషన్ కాంట్రిబ్యూట్ టు సీడ్ ఫార్మేషన్? పొలినేషన్ అలా సీడ్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది అని అడిగాడు. ఇదిగోండి ఇలాగా, ట్రాన్స్ఫరింగ్ పోలింగ్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. యాంథర్ నుంచి స్టిగ్మాకి తీసుకెళ్లి ఫెర్టిలైజేషన్ జరుగుతున్నాయి కాబట్టి సీడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ద డిసీజ్ కాజింగ్ పాథోజెన్స్, తెగుళ్ళను తీసుకొచ్చే కొన్ని రకాల కీటకాలు లేదా జీవులు ప్లాంట్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు, ఎలా వస్తాయి అన్నాడు. అవి సాయిల్ ద్వారా వస్తాయి, ఎయిర్ ద్వారా వస్తాయి. బోత్ సాయిల్ అండ్ ఎయిర్, వీటి ద్వారా పంట మొక్కల్ని తినేసే తెగుళ్ళు, కీటకాలు వస్తాయి అన్నమాట. తర్వాత an uprooted plant was left in the sun, భూమిలో నుంచి ఒక మొక్కని పీకి పారేసావు, పీకి ఎండలో అలా పెడేసావు. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఏ ప్లాంట్ లుక్డ్ విల్టెడ్ అండ్ వీక్, వాడిపోయినట్టు కనబడుతుంది. మనం కూడా ఒక మొక్కని తీసేసి భూమిలో నుంచి లాగి పక్కన పడేసామనుకోండి, ఏమైపోయింది? వాడిపోయినట్టు కనపడిపోయింది. ఎందుకు? వాటర్ కండక్షన్ త్రూ ద జైలం వాజ్ బ్లాక్డ్ అనమాట. ఎప్పుడైతే నువ్వు భూమిలో నుంచి దాన్ని పీకేసావో రూట్కి ఆ ప్లాంట్కి మధ్య కనెక్షన్ పోయింది, అంటే జైలం ఏమైపోయింది? బ్లాక్ అయిపోయింది. జైలం బ్లాక్ అయితే వాటర్ మినరల్స్ ఆ మొక్కకు అందవు, కాబట్టి సూర్యరశ్మి అలా పడేస్తే వాడిపోయింది. ఓకేనా? అందుకే ఎప్పుడైనా వేరే ఊర్లో మన ప్లాంట్స్ని కొన్నప్పుడు చక్కగా ప్లాంట్ని కొంత మట్టితో ఇస్తాడు, ఎప్పుడు మట్టి లేకుండా పెంచడు. అడుగున చిన్న మట్టి గుబ్బ ఉండిద్ది అనమాట. ఎమ్మటినే నీటిలోనో లేకపోతే ఆ మట్టి గుబ్బతోనో పార్సల్ చేసుకొని మనం మొక్కను తెచ్చుకొని మన కుండీల్లో పెట్టుకోవాలి. అంతేగాని పూర్తిగా కట్ చేసి తెచ్చామనుకోండి వాడిపోయింది, బతికే ఛాన్సెస్ తక్కువ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జనరల్లీ సెన్సిటివ్ టు టచ్ టు హెల్ప్ ప్లాంట్స్ క్లైంబింగ్? ప్లాంట్స్ క్లైంబ్ అవడానికి టచ్ సెన్సిటివ్గా ఉన్న ప్లాంట్లోని భాగం ఏంటి అన్నాడు. మాట్లాడుకున్నాగా టెండ్రిల్స్. టెండ్రిల్స్ ఎక్కడ కనపడతాయి మనకి? థిగ్మోట్రోపిజం లో మనకు కనపడుతూ ఉండిద్ది. నేను ప్లాంట్ మూమెంట్స్ గురించి చెప్పాను, ఐసోటోనిక్ వీటి గురించి చెప్పాను. వీటి మీద సపరేట్గా 2 వీడియోస్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే టైం ఉన్నా సరే సమయాన్ని కుదుర్చుకొని మరి చేశాను, ఎందుకంటే టాపిక్స్ మీకు తెలిస్తేనే క్వశ్చన్స్ అర్థమవుతాయి కాబట్టి. ఓకేనా? వాట్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం? జైలం, ఫ్లోయం ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటి అన్నాడు. ఇదిగోండి, జైలం వాటర్ అండ్ మినరల్స్, ఫ్లోయం ఫుడ్ అనమాట. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్లాంట్ సెల్ వాల్ ఇస్ ప్రైమరీలీ కంపోజ్డ్ ఆఫ్ అన్నాడు. ప్లాంట్ సెల్ వాల్ దేంతో నిర్మాణం అయింది? గుర్తుపెట్టుకోండి, సెల్యులోజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కైటిన్ ఏంటి? కైటిన్ ఇస్ ఫంగై సెల్ వాల్ దేంతో నిర్మాణం అయింది? కైటిన్. సుబెరిన్ అంటే అర్థం ఏంటి?
చూడండి, ఈ పదం చాలా ఇంపార్టెంట్. సుబెరిన్ అంటే అర్థమైంది అంటే ఇది ఒక వ్యాక్సీ వాటర్ ప్రూఫ్ పాలిమర్. ఇది కార్క్, చెట్టు బెరడులో మనకి ఎక్కువగా కనపడుతూ ఉండిద్ది. ఇది వాటర్ రిపెల్లింగ్ అనమాట. ఓకేనా? సో చెట్టు బెరడు నుంచి ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా వాటర్ రిపెల్లింగ్గా పనిచేసే వ్యాక్సీ వాటర్ ప్రూఫ్. ఓకేనా? మైనపు పూత కలిగిన వాటర్ని రిపెల్ చేసే ఒక పాలిమర్ లాంటిది అనమాట సుబెరిన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ప్లాంట్ సెల్ వాల్? మళ్ళా అడిగాడు. ప్లాంట్ సెల్ వాల్ దేనితో నిర్మాణం అయింది? సెల్యులోజ్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కైటిన్ చెప్పేగా, ఫంగై సెల్ వాల్. మరి పెప్టిడోగ్లైకాన్ అంటే ఏంటి? బ్యాక్టీరియా సెల్ వాల్. ఫంగై సెల్ వాల్ ఏమో కైటిన్, బ్యాక్టీరియా సెల్ వాల్ ఏమో పెప్టిడోగ్లైకాన్. దీనికి ఇంకో పేరు ఉంది, మ్యూరిన్. మ్యూరిన్ కూడా పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కొలాజిన్ అనేది ఏంటి? మనకి మజిల్లో ఉండే ఒక ఫైబర్ లాంటిది అనమాట, ఫైబర్ ప్రోటీన్, మజిల్ ప్రోటీన్ అనమాట. విచ్ ఆఫ్ దిస్ ప్రాసెసెస్ బిగిన్స్ ఆఫ్టర్ పోలెన్ ల్యాండ్స్ ఆన్ స్టిగ్మా ఆఫ్ ఏ ఫ్లవర్? పోలెన్ వచ్చి స్టిగ్మా మీద ల్యాండ్ అవ్వగానే ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది? పోలెన్ ట్యూబ్ గ్రోస్ త్రూ ద స్టైల్ టు రీచ్ ద ఓవరీ అన్నాడు. ఎప్పుడైతే పోలెన్ స్టిగ్మా మీద ల్యాండ్ అయిపోయిద్దో వెంటనే ఏం జరిగిద్ది? పోలెన్ ట్యూబ్ గ్రో అయింది స్టైల్ గుండా ఓవరీ దగ్గరికి. ఓకేనా? ఫర్ ఫెర్టిలైజేషన్ ద పోలెన్ గ్రెయిన్ షుడ్ ల్యాండ్ ఆన్ విచ్ సూటబుల్ పార్ట్ అన్నాడు. స్టిగ్మా మీదకి వెళ్ళి పడాలి. స్టిగ్మా ఈజ్ ద స్టిక్కీ పార్ట్. తర్వాత, వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ వాల్? ప్లాంట్ సెల్ వాల్ అంటే ఏంటి? సెల్యులోజ్తో నిర్మాణం అయింది. ఇదిగోండి క్యూటిన్ చెప్పాను, సుబెరిన్ చెప్పాను, ఇదిగోండి క్యూటిన్ చెప్పాలి. క్యూటిన్ ఈ పదం మీకు చెప్పలేదు కదా. ఇది కూడా వాటర్ అండ్ వ్యాక్సీ ప్రూఫ్ కలిగిన ఒక పాలిమర్. ఇది ఎక్కడ ఉండిద్ది అంటే పచ్చటి ఆకులు, పచ్చటి కాండాలు ఇక్కడ ఉండి నీరు వృధా అవ్వకుండా, ఓకేనా, నీటిని వేస్ట్ చేయకుండా వాటర్ రెసిస్టెన్స్గా పనిచేసే, వాటర్ ప్రూఫ్గా పనిచేసే ఒక పాలిమర్ అనమాట. సో క్యూటిన్ అంటే ఆకుల దగ్గర ఉండిద్ది, సుబెరిన్ అంటే చెట్టు బెరడులో ఉండిద్ది అని గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి సుబెరిన్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కానీ చెప్పట్లేదు. సుబెరిన్ ఇదిగోండి, ఇక్కడ సుబెరిన్ గురించి చెప్పాను, ఇక్కడేమో క్యూటిన్ గురించి చెప్పాను. ఇదిగోండి కైటిన్ వేరు, క్యూటిన్ వేరు. కైటిన్ వేరు, క్యూటిన్ వేరు, సుబెరిన్ వేరు, మ్యూరిన్ వేరు, 4 వేరు. ఓకేనా? ఆ 4టికి డెఫినేషన్ వివరంగా చెప్పాను. తర్వాత, గ్రోయింగ్ ఆఫ్ 2 or more క్రాప్స్ సైమిల్టేనియస్లీ ఆన్ ద సేమ్ ఫీల్డ్, దాన్ని ఏమనాలి? మిక్స్డ్ క్రాపింగ్ అనాలి. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు స్టిగ్మా, ట్రాన్స్ఫర్ అన్నాడు, దాన్ని ఏమనాలి? పొలినేషన్. పొలినేషన్ అనాలి. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ మే హెల్ప్ ఇన్ పొలినేషన్ బై ఎ ఫ్లవర్? ఓకే, పొలినేషన్ ఆఫ్ ఏ ఫ్లవర్. అమీబా కాదు, ప్లాస్మోడియం కాదు, యూగ్లినా కాదు, హనీబీ. ఒక తేనెటీగ పొలినేషన్కి ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. అంటే ఫ్లవర్లో ఎప్పుడైతే హనీబీ మకరందాన్ని పీల్చుకునిద్దో ఆ సమయంలోనే పుప్పొడి రేణువులను కూడా తీసుకొని ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి తీసుకెళ్ళిద్ది. దీన్ని ఎంటమోఫిలీ అంటారు. కీటకం ద్వారా జరిగినట్టు అనమాట, ఎంటమోఫిలీ. ఓకేనా? దీనికి ఇంకో పేరు కూడా ఉంది. ఎగ్జాక్ట్గా తేనెటీగల ద్వారా చెప్పాలనుకోండి, మెలిక్టోఫిలీ అంటారు. కీటకాల ద్వారా జరిగింది కాబట్టి ఎంటమోఫిలీ. తేనెటీగను కూడా ఒక కీటకం కింద లెక్కేస్తారు, కానీ పక్షాన మెలిక్టోఫిలీ కూడా చెప్పచ్చు. సో ఎగ్జాక్ట్గా తేనెటీగల ద్వారా జరిగితే మెలిక్టోఫిలీ. గుర్తుపెట్టుకోండి. ఈ జీవులు ఏకకణ జీవులు, వాటి ద్వారా జరగదన్నమాట. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్
వీటి సమక్షంలో తీసుకుంటే సన్లైట్, క్లోరోఫిల్ ఈ రెండు ఉండాలి. వీటి సమక్షంలో ప్లాంట్స్ CO2ని వాటర్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ప్లాంట్ ఫ్రమ్ ఎ సీడ్ అండర్ ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఏమనాలి అన్నాడు. విత్తనం వృద్ధి చెందడాన్ని జెర్మినేషన్, విత్తన అంకురోత్పత్తి అనాలి. ఓకేనా. తర్వాత విచ్ సెల్ ఆర్గానిల్ ఎల్స్ ఇన్ ఎ లీఫ్ కంటైన్ క్లోరోఫిల్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్ అన్నాడు. ఆకులో క్లోరోఫిల్ ఏ భాగంలో ఉండిద్ది అన్నాడు. ఆకులోని కణాల్లో క్లోరోప్లాస్ట్లో ఉండిద్ది. సో క్లోరోప్లాస్ట్ కంటైన్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ముఖ్యమైన మూలకం Mg. ఫోటోసింథసిస్ జరగాలంటే క్లోరోఫిల్ ఉండాలన్నమాట. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ అంటే స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకోవడం. సో ఎవరు వస్తారు? ఇదిగోండి. ఇన్వాల్వ్స్ మేకింగ్ ఫుడ్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. అంటే ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోపిక్. సన్లైట్ను ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ వాటర్ సమయంలో ఫుడ్ని తయారు చేసుకుంటాయి. దట్ ఈస్ స్టార్చ్ అనమాట. ఓకేనా. ఇది ఒక న్యూట్రిషన్. ఇంకో రకం ఉండిద్ది హెటిరోట్రోపిక్ న్యూట్రిషన్. మళ్ళీ దీంట్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి సాప్రోఫైటిక్, ఇంకోటి పారాసిటిక్, ఇంకోటి హోలోజిక్ న్యూట్రిషన్. ఇలాగనమాట. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఏమో ఒక భాగం, హెటిరోట్రోపిక్ ఏమో రెండో భాగం. 2 విధాలుగా మనం సెగ్రిగేషన్ చేయాలి. చేసిన తర్వాత సాప్రోఫైటిక్ అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాటి మీద బతికేవి, ఫంగై, మష్రూమ్స్. పారాసిటిక్ అంటే బతుకున్న వాటి మీద బతికేవి, టేపువామ్, పేను మన తల్లో ప్లేను, జలగ, లీచ్ అనమాట. టేపువాము, పేను, లీచ్ ఇవి పారాసిటిక్. హోలోజిక్ అంటే డైజెషన్ చేసుకొని ఆహారాన్ని న్యూట్రిషన్ పొందేవి, అంటే హ్యూమన్స్ అనమాట. అడుగుతాడు హోలోజిక్ అంటే హ్యూమన్స్, పారాసిటిక్ అంటే టేపువాము, పేను, లీచ్, సాప్రోఫైటిక్ అంటే ఫంగై, మష్రూమ్స్. చనిపోయిన వాటి మీద ఆధారపడి బతికేవి, బతుకున్న వాటి మీద ఆధారపడి బతికేవి, డైజెషన్ చేసుకుంటూ బతికేవి. ఇదనమాట. సో ఇదొక రకం, ఇదొక రకం, గుర్తుపెట్టుకోండి. తర్వాత సో ది ఫాలోయింగ్ షోస్ మూమెంట్ బట్ నాట్ లోకోమోషన్. మూమెంట్ ఉండిద్ది కానీ లోకోమోషన్ ఉండదు అన్నాడు. ప్లాంట్లో మూమెంట్ ఉండిద్ది కానీ ప్లాంట్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూమెంట్ అవ్వదు. దాన్నే లోకోమోషన్. లోకోమోటివ్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం. అందుకే ట్రైన్ ఇంజిన్ పేరు కూడా ఏమంటాం? లోకోమోటివ్ అంటాం. అసిస్టెంట్ లోకో పైలట్ అనట్లా. అర్థం ఏంటి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవ్వాలి. ప్లాంట్లో మూమెంట్ ఉంది కానీ ప్లాంట్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూమెంట్ అవ్వదు. ఓకేనా. అందుకే ప్లాంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్కి ఏమవుతాయి? సరెండర్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇదే, పైకి వెళ్తాగా చూపిస్తా. ప్లాంట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్కి ఏమవుతాయి? సరెండర్ అవుతాయి. ఎన్విరాన్మెంట్ ఏం చేసినా అక్కడే ఉండిపోయి వాటిని ఎదుర్కొంటాయి తప్ప ఎస్కేప్ అయి వెళ్ళిపోవు ప్లాంట్స్ అనేవి. కాబట్టి ప్లాంట్స్ ఆల్వేస్ లిజన్ టు ఎన్విరాన్మెంట్. తర్వాత చివరి క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్? క్రాప్ వెరైటీని ఇంప్రూవ్మెంట్ అంటే ప్రతి క్రాప్లో కూడా వెరైటీస్ ఎందుకు తీసుకొస్తున్నారు, కారణం ఏంటి అన్నాడు. టు డెవలప్ క్రాప్స్ విత్ బెటర్ ఈల్డ్ అండ్ యూజ్ఫుల్ ట్రైట్స్ అనమాట. బెటర్ ఈల్డ్ మంచి దిగుబడి, యూజ్ఫుల్ ట్రైట్ అంటే లక్షణం. కొత్త కొత్త లక్షణాలను మనం కలిపామనుకోండి, అప్పుడు కొత్త కొత్త ధాన్యాలని, గింజల్ని మనం వృద్ధి చేయొచ్చు అనమాట. నేను ఒక్కనే సినిమాలో మహేష్ బాబు కూడా వాళ్ళ నాన్నగారు చూసారా, బియ్యపు గింజలో కొత్త క్రాప్ తీసుకొస్తాడు, గోల్డెన్ రైస్ అని చెప్పి. అంటే ఎటువంటి సాయిల్లో అయినా, ఎటువంటి వాటర్ కండిషన్లో అయినా మంచి దిగుబడిని ఇచ్చే విధంగా ఆ రైస్ని మోర్ వెరైటీగా జెనెటిక్ వేరియేషన్స్తో మంచి లక్షణాలతో డెవలప్ చేస్తారనమాట. అలాగనమాట. ఓకేనా. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇదమ్మా మొత్తం క్వశ్చన్స్. సో ప్లాంట్ బయాలజీలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా నేను మాట్లాడాను. ఇదిగోండి 192 కూడా ఫినిష్ అయిపోయినాయి. సో హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వన్. ఓకేనా. ఈరోజు
డేట్ ఎంత 29th జూలై. మీకు 30th జూలై మార్నింగ్న ఈ వీడియో వచ్చింది. 31st జూలై, 1st ఆగస్టు, 2nd ఆగస్టు. నాకు 3 రోజులు టైం ఉంది. ఈ 3 రోజుల టైంలో నేను జెనెటిక్స్, ఎవల్యూషను, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ చేస్తాను. ఓకేనా? సో ఇది 104 క్వశ్చన్స్. దీని కంప్లీట్ వీడియో ఒకటి చేస్తాను. దీనికి కూడా కంప్లీట్ వీడియో ఒకే వీడియోలో చేస్తానికి ట్రై చేస్తాను. సో 3 రోజుల్లో 3 వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జెనెటిక్స్ గురించి పోయినసారి బాగా అడిగాడు. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, డిసీజెస్, హెల్త్, ఇది 25 క్వశ్చన్సే కాబట్టి పెద్ద విషయం కాదు. మనకి ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 కవర్ చేస్తాను. ఓకేనా? వెళ్ళే ముందని మీరు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళచ్చు. సో పడిన ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. 3వ తారీఖు నుంచి మనకి అనాలిసిస్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఆగస్టు 3 మనకి ఫస్ట్ షిఫ్ట్ జరిగింది కాబట్టి పిల్లలందరికీ కూడా ఆ లాస్ట్ రోజు నేను వీడియో చేస్తాలే, ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు. సో అప్పుడు మీకు అనాలిసిస్కి సంబంధించిన టెలిగ్రామ్ ఐడీస్ అవన్నీ ఇస్తాను. అప్పుడు మనం అనాలిసిస్ స్టార్ట్ చేసుకుందాం. సో 3 వరకు ఇలాగా, 3 నుంచి అలాగా. ఓకేనమ్మా? సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి క్వశ్చన్ని వదలొద్దు. నేర్చుకున్నది ఎక్కడికి వృధాగా పోదు. ప్రతిదీ కూడా ఎగ్జామ్లో మీకు ఉపయోగపడుద్ది. ఇంత హై లెవెల్లో ప్రిపరేషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత మోస్ట్లీ మనకి సైన్స్ క్వశ్చన్స్ దొరుకుతాయనే నమ్మకం నాకైతే ఉంది. నమ్మకంతో ముందుకు వెళ్దాం. ఎగ్జామ్లో కంపల్సరీగా క్వాలిఫై అవుదాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.